హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిన్న మళ్ళీ సనాతన ధర్మం మీద విషం కక్కే ప్రయత్నం జరిగింది. జగద్గిరిగుట్ట గాంధీనగర్లో గల శివాలయంలో ఇద్దరు మనిషి రూపంలో ఉన్న పందులు సాక్షాత్తు శివస్వరూపమైన శివలింగం మీద చెప్పులతో పైకెక్కి దొంగతనం చేయడం జరిగింది. అవి అమ్ముకుంటే 5,000 వస్తాయో 10,000 వస్తాయో, వాళ్ళ ఉద్దేశం దొంగతనం కాదు, అవి తీసుకెళ్ళి అమ్ముకుందాం ఏదో అని కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి జరిగిన ఘటన. ప్రెస్ మీట్లో కూడా డీసీపీ గారు వాళ్ళ పేర్లు ప్రస్తావించట్లేదు. ఒకటి పేరు అబ్దుల్ హమీద్, ఇంకొకటి పేరు ఖాజా. ఇలా ఎన్ని సన్నివేశాలు జరుగుతాయి, మన సనాతన ధర్మం మీద ఎన్ని యుద్ధాలు ప్రకటిస్తారు వీళ్ళు. ఎందుకు మనకే ఇలా జరుగుతుంది? కేవలం మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల. హిందువులు ఎప్పుడైతే సంఘటితంగా ఉంటారో ఈ ప్రయత్నాలన్నీ వాళ్ళు కూడా మానుకుంటారు. మనమంతా ఎప్పుడు ఐకమత్యంగా ఉంటాము, కేవలం సనాతన ధర్మాన్ని అప్పుడే రక్షించుకోగలుగుతాం. లేకపోతే వాడు ఎంత ధైర్యం ఉంటే సాక్షాత్తు శివలింగం మీద చెప్పులతో ఎక్కి దొంగతనం చేస్తాడు. ఇది దొంగతనం కాదు, హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం, సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం. మనం సంఘటితం కావాలి, అదొక్కటే మార్గం. నిరసన తెలియడానికి వీలు లేకుండా హిందూ సంఘాలందరినీ పొద్దున్నే 4:30 నుంచి అరెస్టులు చేశారు పోలీసులు. ఎక్కడ ధర్మమో ఇది, గవర్నమెంట్ ఏం చేస్తుందో. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ విషయం మీద చాలా సీరియస్గా స్పందించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. జై శ్రీరామ్.